రైట్. అందరికీ నా వందనాలు. మామూలుగా అయితే ఈ వారం మనం ప్రార్థన చేయాలి, మొదటి వారం కాబట్టి. కిందటి నెలలో మనం ఎక్కడ వాక్యం లేదు, శుక్రవారం. అందుకు ఈ వారం చెప్తాను. ప్రభు చిత్తం అయితే మళ్ళీ వచ్చే వారం ప్రార్థనలో మనం ఉందాం. మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఏంటంటే దేవుడు మనుషులతో మాట్లాడతాడు అనే విషయం. బైబిల్ చెప్తుంది ఆయన మాట్లాడతాడు, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు అనే విషయాలు. దేవుడు మనుషులతో మాట్లాడతాడు అనే విషయాలు మనము శుక్రవారం నేర్చుకుంటున్నాము. దాంట్లో మొదటగా మనం నేర్చుకున్నాము, ఆయన మాట్లాడే పద్ధతి ఏంటంటే ప్రకృతి ద్వారా మాట్లాడతాడు. దేవుడు ప్రకృతిని చూసి మనం ఆ మాట ఏంటో మనం నేర్చుకోవాలి. ప్రకృతిలోంచి, ప్రకృతి స్వరాల నుంచి ప్రభు స్వరాన్ని వినడం ప్రయత్నించాలి. సాధారణంగా కూరల్లో మనం వాడే కూరలో రంగు లేకపోతే పెద్ద తినబుద్దేదు. చూడడానికి రంగు ఉండాలి. రంగు రావాలంటే ఏం చేయాలి? కారం ఎక్కువ వేస్తారు. పసుపు, కారం ఆ రెండు రంగుని తెస్తుంది కూరకి. మట్టి రంగు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఏ రంగు ఉంటుంది? మట్టికంటూ ఒక రంగు ఉంది, ప్రాంతాలు బట్టి. మనం వాడే కూరలో ఉన్న ఎరుపుదనం మట్టికి ఉంటుందా? మరి ఆ పచ్చిమిరపకాయ చెట్టు ఏమో పచ్చగా ఉంటుంది, కాయేమో ఎరుపుగా ఉంటుంది. దాంట్లో రంగు ఎలాగొచ్చింది? ఎవరు వేసుకుంటారు ఆ రంగు? మన ఇంటికి రంగులు వేయాలంటే కొనుక్కోలు వెళ్ళి, భూమిలోంచి తీయలేం మనం. మట్టి రంగు వేరు, చెట్టు రంగు వేరు, కాయ రంగు వేరు. ఆ రంగు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఆ ప్రకృతి నుంచి దేవుని స్వరాన్ని గుర్తుపట్టుకోవడం రాచుకోవాలి. ప్రకృతిలో చాలా విషయాలు ఉంటాయి, అది నేర్చుకోవాలి. అది మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో నేను దేవుని సృష్టి, నన్ను చూసి మీరు నేర్చుకోండి. దేవుడు నాకు ఈ రంగు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ అందం ఇచ్చాడు. మట్టికి ఒకే వాసన, రకరకాల పూలు, రకరకాల వాసనలు ఎలాగొస్తున్నాయి? ఇప్పుడు సెంటు కొట్టకపోతే లోపల నుంచి, శరీరం నుంచి వాసన వస్తుంది. మేము ఎక్కడి నుంచో కొనుక్కొని సెంటు కొట్టాలి. ఇప్పుడు పువ్వులకి సెంటు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ షాప్కి వెళ్ళి కొంటున్నాయి అవి? ఏ డియోడ్రెంట్లు వాడుతున్నాయి అవి? మంచి వాసన ఎలాగొస్తుంది? ఎవరో ఉన్నారు దీని వెనక, వేస్తున్నారు, చేస్తున్నారు. ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది మొదటగా మనం భాగం నేర్చుకున్నాం. రెండో భాగం ఏం నేర్చుకున్నారంటే దేవుని మాట ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యము బైబిల్. ఈ మాట, దేవుని మాట ద్వారా మనము దేవుని స్వరాన్ని వినాలి. దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని మనము వినాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ చాలా సందర్భాల్లో ఏం చెబుతుందంటే, ఒక అలవాటు ఏమైపోతుందంటే బైబిల్ చదవడం అలవాటు అయిపోద్ది మనకి. చదువుకుంటా వెళ్తాం తప్ప ఇది పుస్తకం, ఈ బైబిల్ అనే పుస్తకం మనుషులతో మాట్లాడుతుందని గ్రహించాం మనం. ఈ దీంట్లో ఉన్న పదాలు, దీంట్లో ఉన్న వచనాలన్నీ మనుషులతో మాట్లాడతాయి అని తెలియదు మనకి. చదువుకుంటా వెళ్ళిపోవడం అలవాటు. ఈ మధ్యకాలంలోనే మీరు చూసారో తెలియదు కానీ, ఒక ఆవిడ తెలుగు బైబిల్ మొత్తం చేత్తో రాసింది. తెలుగు బైబిల్ని మొత్తం ఒక ఇంత లావటి పుస్తకంలో చేత్తో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అన్ని వచనాలు 3 సంవత్సరాలు ఎంత పట్టిందంట రాయడానికి. మొత్తం అంతా రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడకి ఓ 10 మంది పనికిమాలిన పాస్టర్లు అందరూ ఒక స్టేజ్ వేసి ఈవిని పిలిపించి, బైబిల్ అంతా చేత్తో రాస్తున్న సహోదరి గారు అని చెప్తూ ఆవిడకి షాలువా వేసి సన్మానం చేశారు. వాస్తవానికి ఆవిడ బతుకు ఏంటంటే, ఇంట్లో భర్త ఏ టైంకి వస్తాడో తెలియదు, తిండి తిన్నాడో లేదో తెలియదు, తిండి పెడతాడో లేదో తెలియదు, ఏమీ లేదు, మందులు వేసుకుంటున్నాడో లేదో తెలియదు, ఏ జబ్బు ఉందో ఏంటో తెలియదు, ఏమీ తెలియదు ఆవిడకి. ఏమంటే బైబిల్ మొత్తం నేను 7 సార్లు చదివాను, మొత్తం అంతా రాశాను. బిరుదు. చదివితే ప్రయోజనం ఉందా? వినడం రావాలి. దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు దాని నుంచి శబ్దము వినడం రావాలి. ఇది దేవుని ఉద్దేశం అయ్యి ఉంది, దేవుని ఆలోచన అయ్యి ఉంది. ఈ మాట అక్కడ ఇలా అన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటో వినడం రావాలి. ఏళ్ళ తరబడి చదువుకుంటా వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. ఆ పుస్తకం మనతో మాట్లాడడం నేర్చుకోవాలి. మూడోదిగా మనం విన్నాము, దేవుని స్వరము కుమారుడైన యేసు ద్వారా. యేసు ప్రభు ఎలా మాట్లాడతాడు, యేసు ప్రభు ఎలా చేస్తాడు, ఈ స్వరము యేసు ద్వారా మనం కొన్ని విషయాలు విన్నాం. దేవదూతలు మాట్లాడతాయి, దేవదూతలు ఏ ప్రాంతంలో మాట్లాడతాయి అనే విషయాలు వింటుండొచ్చు. యేసు ఇలా మాట్లాడతాడు అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే పాత ఆడియోలు వినడానికి ప్రయత్నించండి. ఇది 3 విషయాలు దేవుడు మాట్లాడే పద్ధతి. 4వ విషయం, ఆఖరి విషయం చెప్తున్నాను.
దేవుని స్వరము మనుషులకి ఎలాగ వస్తుందంటే, దేవుని మాట మనుషులకి ఎలాగ వస్తుందంటే, దేవుని మాట స్వరం మనుషులకి ఎలా వినిపిస్తుందంటే, మనుషుల ద్వారా అనండి ఒకసారి, నా ద్వారా దేవుని స్వరము. ఏంటది? నా ద్వారా అంటే ఫస్ట్ది విన్నాం ప్రకృతిలోంచి, రెండోది విన్నాము దేవుని మాటలోంచి ఆయన స్వరం, మూడోది విన్నాము యేసు ప్రభు కుమారుడైన యేసు వల్ల ఆయన స్వరం, పరిశుద్ధాత్మ వల్ల ఆయన స్వరం, నాలుగోది స్వరం దేవుడు ఎలా మాట్లాడతాడంటే నా ద్వారా, నా నుండి, నాలో నుండి దేవుని స్వరం బయటకు వస్తుంది. ఇన్నాళ్ళు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కొంత అనుభవం వచ్చి ఉంటుంది కదా, దేవుని స్వరం వినడం, దేవుని స్వరం వినాలి అనే ఒక అనుభవం వచ్చింది కదా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవం ఎవరెవరికి వచ్చింది? ఉన్నారా? తలలో పద్దు చేయట్లేదనే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా అవ్వచ్చు, మెసేజ్ల ద్వారా అవ్వచ్చు, ఇంకేదైనా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయం మీకు తెలిసిందా? పోనీ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం తెలిసిందా? ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అయిందేమండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడనే విషయం మీకు తెలిసిందా? మీ పక్కవాడు కూడా తెలిసిందా? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనే విషయం మీతో పాటు మీ పక్కనున్న వాడికి కూడా తెలిసిందా? యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడుతున్నాడండి అని. అర్థమైందా నా ప్రశ్న? మీతో మాట్లాడుతున్నాడు మీకు తెలిసింది, మీతో మాట్లాడుతున్నట్టు ఇంకెవరికైనా తెలిసిందా? నా కాలేజ్ డేస్లో, ఇంటర్మీడియట్లో నేను చదువుతున్నప్పుడు యేసు ప్రభువుని పట్టుకుని నేను బాగా ధ్యానిస్తూ ఉండేవాడిని. నాతో పాటు ఉన్న నా స్నేహితులు ఏం చేశారంటే, ఒకరోజు కాలేజు ఎక్కొడదామని చెప్పి మధ్యాహ్నం నుంచి అటెండెన్స్ అయిపోయిన తర్వాత ఎక్కొట్టేద్దాం అని ఒక 7 మంది రెడీ అయ్యారు మా బ్యాచ్. అయ్యి ఈరోజు మధ్యాహ్నం అటెండెన్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ గోడ దూకి పారిపోదాం, ఒక పార్క్ ఉంటుంది మాకు, ఆ పార్క్లో స్విమ్మింగ్ పూల్, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, 2 గంటలకి 200 రూపాయలు తీసుకుంటాడు. అరే అందరూ డబ్బులు వేసుకుందాం, ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం అని చెప్పారు. పొద్దున్న మాకు ఆ విషయం చెప్పారు. సరేరా అని చెప్పి నేను కూడా దాంట్లో ఉన్నాను. నేను కూడా 200 పట్టును వచ్చేసుకున్నాను, రెడీ చేసుకున్నాను, నేను కూడా ఈత కొట్టడం కానీ అంటున్నాను. వెళ్ళే ముందు ఆనవాయితీగా ఒక మాట చెప్పాలి కదా యేసు ప్రభుకి అని చెప్పి ప్రభుకి చెప్పడం ప్రారంభిస్తున్నాను. ప్రభువా, కాలేజ్ మానేసి కాలేజ్ ఎక్కొట్టి అటెండెన్స్ ఎక్కొట్టి ఏం చేసుకుని వెళ్ళడం, గోడ దూకి వెళ్ళిపోవడం తప్పే, కానీ ఈ వయసులో చేసేవాళ్ళకి సరదాలు కదా అవి, చిన్న చిన్న సరదా, మరీ అంత పెద్ద పాపం ఏం కాదు కదా ప్రభా, నేను వెళ్తానే ప్రభా అని అడిగాను. వెళ్ళమని ఉంటాడే, వెళ్ళొద్దని ఉంటాడు దేవుడు? నేను యథార్థమైన మనసుతో అడిగాను, యథార్థమైన మనసుతో, చిన్న సరదా, పాపం కూడా కాదు. ఒప్పుని ఉంటాడా దేవుడు? ఒప్పుని ఉంటాడా? దేవుడు ఒప్పుకోలేదు. వెళ్ళొద్దు అన్నాడు. ఆ స్వరం అనిపిస్తుంది, వెళ్ళొద్దు అని చెప్పిస్తూ ఏదో జరుగుతుంది అక్కడ, కీడు లాంటిది అనేది అనిపించింది. వెళ్ళడం తప్పు పాపం అంతకే వెళ్ళొద్దని లేదు, ఏదో అవబోతుంది అనే విషయం. మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు నేవీలో ఆఫీసర్, ఆయన మంచి ఎత్తుకుంటాడు, సిన్సియర్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇంకా అసలు నేవీలో పనిచేసేవారంటే, ఆ ఇండియన్ ఆర్మీ నేవీలో పనిచేసేవారంటే చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళు. ఆ సార్ గారు ప్రిన్సిపల్ మాకు సార్, తేడా వస్తూ దుమ్ములు ఎరక్కొట్టుతాడు ఆయన. అసలు ఇంకా మిలిటరీ రూల్సే ఆ కాలేజ్ అంతా. పొద్దున్న వార్త అందింది ఏంటంటే, ఆ సారు ఏదో పని మీద వేరే ఊరు వెళ్తున్నారు, కాలేజ్ పని మీద అని చెప్పి. అందరికి ఇంకా ఆనందం వచ్చింది. అరే ప్రిన్సిపల్ సార్ కూడా లేరురా, ఇంకెవడు అడిగేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, వెళ్ళిపోదాం అని. సరిగ్గా లంచ్ పీరియడ్ అవుతున్న, లంచ్ చేస్తున్న టైంకి నేను వెళ్ళనా వద్దా అంటే వద్దని చెప్పాడు. అక్కడే సందర్భం చూపిస్తున్నాడు. మా మిగతా బ్యాచ్ 6 బ్యాచ్ వచ్చారు. ఒరే కాసేపులో అటెండెన్స్ వేసేస్తారు, హాజరులు వేసేస్తారు, వేయించుకుని మెల్లగా ఒక్కొక్కడు జారుకుంటూ వెళ్దాము అని చెప్పి ప్లాన్ వేస్తారు. నా దగ్గరికి వచ్చినప్పటికీ నేను రానురా అన్నాను. ఎందుకమ్మయ్యా, డబ్బులు లేవా? కావాలి నేను వేస్తాను, డబ్బులు వేస్తాను కదా, డబ్బులు కాదు నేను రాను అన్నాను. వాళ్ళందరూ హైందవులు. ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు అని చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నేను అలాగే చెప్పాను, వద్దురా నేను రాను, డబ్బులు కాదు, దేవుడు వెళ్ళొద్దంటున్నాడు చెప్పాడు రా అన్నాను. గట్టిగా నవ్వారండి వాళ్ళు. గట్టి నవ్వి ఏ దేవుడు రా అన్నాడు. యేసు ప్రభురా అన్నాను. చాలేరా, దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడు ఏంటి అంటున్నారు.
ఏమోరా బాబు మీ సంగతి నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న యేసు మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న యేసు చూస్తాడు, బైబిల్లో ఉన్న యేసు వింటాడు, అన్నీ గమనిస్తాడు అని చెప్పాను. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నాను. ఒరే నేను రాను, మీరు కూడా వెళ్ళకపోవడం మంచిది, ఎందుకో దేవుడు వద్దు అంటున్నాడు అని చెప్పాను. చాలేరా, వీడికి మతం పిచ్చి పట్టేసుకుంటారు, వీడికి మతం పిచ్చి అన్నారు. ఆ 6 వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు, ఉండిపోయాను. మనసంతా లాగుతుంది. వాళ్ళకే బెస్ట్, హాయిగా ఈత కొడతారు, వాళ్ళకే బెస్ట్, వాళ్ళకే బెస్ట్, వాళ్ళకే బెస్ట్ అనుకుంటాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. నాకు బాధ అనిపిస్తుంది. మా ప్రిన్సిపల్ సారు ఊరు వెళ్తానని చెప్పి ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందండి. కాలేజ్ మొత్తం రౌండ్లకు వచ్చాడు, అన్ని క్లాసులు అలా చేతులు వెనక్కి పెట్టి అలా ఎలా చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన వస్తుంటే నిశ్శబ్దం అయిపోతుంది, మొత్తం అందరూ భయపడతారు ఆయన చూసి. మా క్లాస్ దగ్గరికి వచ్చి కిటికీలోంచి ఇలా చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, మా యదవులందరూ బతికారు అనుకున్నాను. వెనక్కి అడిగేశాడు, ఇలాగ అడిగేసి కిటికీలోంచి ఇలా చూశాడు. ఉండాల్సినంత జనం లేరు, క్లాస్లో ఉండాల్సినంత జనం లేరు. లోపల దూరాడు. రిజిస్టర్ పట్టురమ్మన్నాడు, హాజరేసిన రిజిస్టర్ పట్టురమ్మన్నాడు. మొత్తం అన్ని పేర్లు పిలుస్తాను పలకండ్రా అన్నాడు. పేర్లు పిలుచుకుంటూ వస్తుంటే 6 పేర్లు హాజరు వేసినట్టుంది, 6 మనుషులు కనపట్టలేదు. వీళ్ళ టీం మెంబర్ ఎవర్రా, వీళ్ళతో తోడ్పాటు ఎవర్రా అని అడిగారు. అందరు కళ్ళు నా వైపు చూసాయి. వాళ్ళ ఫ్రెండ్ నేనే కదా నా దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ అన్నాడు. మర్యాదగా చెప్పావంటే దెబ్బలు తినకుండా ఉంటావు అన్నాడు. నాకు తెలియదండి, నిజంగా నేను ఇప్పుడే వచ్చాను, వాళ్ళు వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారు కూడా నాకు తెలియదండి. పక్కోడు చెప్పేశాడు, ఈతకెళ్ళారు సార్, వాళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళారు, అక్కడ కూడా బార్ దగ్గర ఉంది కదా, అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళారు అని చెప్పారు. 6 పేర్లు రాసుకుని కారు వేసుకుని 2 వాచ్మ్యాన్లు తీసుకుని 2 లెక్చరర్ తీసుకుని ఆ ఓడా పార్క్ ప్రాంతంకి వెళ్ళిపోయాడు సారు. మా సారు వెళ్ళిపోయి గేట్ బయట సైడ్కి ఇలా నిలబడ్డాడు. మా వాళ్ళందరూ ఎంత బాగుంది కదరా ఈత కొడుతుంటే అని సరదాగా వస్తున్నారండి. గేటు దాటగానే యముడిలో నిల్చున్నాడు మా సారు. యముడే. ఒక్కొక్కడికి చెమటలు పట్టేసి ఇలా చూస్తున్నారు. ఆ 6 ఆటో ఎక్కించి లోపలికి ఎక్కించి కాలేజ్ తీసుకెళ్ళిపోయి అప్పటికి 5 అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు, మా ఒక్క క్లాస్ని ఉంచుతారు. ఆ 6 లోపల తీసుకొచ్చి తలుపులేసి పీవీసీ పైపులు ఉంటాయి కదా, ఈ ట్యాంక్ దగ్గర నుంచి పైపులు వెళ్తాయి, ప్లాస్టిక్ పైపులు, అలాంటిది 3 పైపులు ఇలా కొట్టేశాడు. గోడకేసి కట్టు కదా, వాళ్ళని కొట్టేశాడు ఒక్కొక్కడిని. అందులో ఒకడు జ్వరం వచ్చేసింది, ఒకడు వారం రోజులు రాలేపాడు. మొత్తం అంతా నెమ్మదిగా నిదానంగా వచ్చిన తర్వాత ఆ 6 కలిసిన తర్వాత, ఒరే దేవుడు మాట్లాడాడు ఇదేనా అని అడిగారు. అవునరా, మరి దేవుడు వద్దని చెప్పాడు, నాకు ఎందుకో కీళ్ళ అనిపించింది అక్కడ అని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా, ఒరే వీళ్ళు దేవుడు మాట్లాడతాడు రా, అయితే నిజంగా ఈడు ముందుగా చెప్పాడు రా వద్దని, ఏం లేదురా అన్నాడు. ఒక వారం పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంటే ఒక టికెట్లు పట్టుకుని వచ్చాడు. పొద్దున్న 4 గంటలకు వెళ్ళి టికెట్ పట్టుకుని వచ్చాడు, మా అందరికీ తెచ్చాడు. మరలా ప్రార్థన, వెళ్ళాలా వద్దా, ఏమంటాడు? ఆ బ్యాచ్ తెలివితేటలు పెరిగిపోయాయి. ఒరే ముందు టికెట్లు కాదు, ఈయన అడుగుదాం, ముందు వెళ్ళాలా వద్దా అడుగుదాం అని చెప్పాడు. నేనన్నాను వద్దన్నాను. అన్నీ ఇలాగే అంటాడు రా. అప్పుడేదో గాల్లో ఒక మాట ఇసాడు, అయిపోయింది అన్నాడు. పోయింది సరే, పదండ్రా టికెట్లు అని చెప్పి మళ్ళీ సేమ్, మళ్ళీ మా సారు మళ్ళీ వచ్చాడు. ఈసారి దాటి వెళ్ళిపోయాడు, క్లాస్ చూడలేదు, గమనించలేదు. ఏ సినిమా థియేటర్ ఓనర్ ఉన్నాడో ఆ సినిమా థియేటర్ ఓనరు మా సార్కి ఫ్రెండ్. కాలేజ్ యూనిఫామ్ చూసి మీ క్లాస్ వాళ్ళు మీ కాలేజ్ వాళ్ళ ఉన్నారా వచ్చారు అని చెప్పారు. సరిగ్గా గేట్ దగ్గర తలుపు దగ్గర కాస్తాడు. సినిమా వదులుతున్నారు, మా వాళ్ళు భలే ఉంది కదరా ఫైటింగ్లు, భలేగా ఉన్నాయి కదరా పాటలు, ఏం యాక్షన్ రా అనుకుంటా మాట్లాడుకుంటూ అవుతుంటే ఒక్కొక్కడిని లాగాడు. మళ్ళీ పీవీసీ పైపులే. ఆఖరికి ఎలాగైపోయిందంటే వాళ్ళు ఏ పని చేసినా, ఒరే నీ దేవుడు ఏం చెప్పాడు రా, చెప్పరా అన్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని గమనించండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయం నా పక్కోడు తెలిసిందో తెలియలేదా? ఇందుకు వాస్తవం ఏంటంటే నేను అలాగే ఆనందపడ్డాను.
నేను అలాగే అనపడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే విషయము నా పక్కన ఉన్న వారికి కూడా తెలిసింది, దేవుడు స్వరం నేను వింటున్నానని నా పక్కన ఉన్న వారికి కూడా తెలిసింది అని నేను ఆనందపడుతుంటే ఒకడు గుర్తుకొచ్చాడు. జాతకాలు చెప్పేవాడు కూడా చెప్తాడు. ఏంటి, ఏం జరుగుద్దో ఏం జరగకూడదో జాతకాలు చెప్పేవాడు కూడా చేస్తాడు ఆ పని. ఇప్పుడు నాకు ఆడికి తేడా ఉంది, ఇక్కడేదో తేడా కొట్టింది నాకు. జాతకాలు చెప్పేవాడు చలదేశం చెప్పేవాడు కూడా చెప్తాడు ఏం జరుగుద్దో ఏం జరగదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ విషయం, తేడా ఏంటి? ఇది కాదైతే గమనించాల్సిందే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయము నేను ఇలా చెప్పే విషయాల వల్ల కాదు, ఇంకేదో ఉంది. ఇప్పుడు అది వినడానికి ప్రయత్నించుదాం. దేవుని స్వరము నీ ద్వారా నా ద్వారా ప్రభు స్వరము అవతల వాళ్ళు ఎలా వినాలి, వింటున్నారా లేదా అనే విషయాల మీద ఇప్పుడు వద్దాం. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 19వ మాట చూడండి. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. రైట్. కాబట్టి ఏమన్నాడు, ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, శిష్యులుగా చేయాలి అనే విషయాన్ని మనకి చెప్పాడు. మనం నేర్చుకుంటున్నాం కదా వాక్యం. శిష్యులుగా ఉండాలా, విశ్వాసులుగా ఉండాలా? ఏమి నేర్చుకున్నాం? శిష్యులుగా మనం మారిపోవాలి, శిష్యులుగా ఉండాలి, తయారైపోవాలి అనే విషయాన్ని మనం విన్నాం. విశ్వాస స్థాయి నుంచి ఆ గుంపు స్థాయి నుంచి మనం శిష్యులుగా మారిపోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకొంచెం ముందుకు వద్దాం. మార్క్స్ వార్త ఇద్దాం ఇప్పుడు ఒకసారి. 16వ అధ్యాయంకి వద్దాము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 15వ మాట ఒకసారి చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కింద 16 మీ బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. మళ్ళీ ఒక్కసారి చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఈ రెండు చెప్పాడు. ఇందుకు ఈ మాట ఎవరు చెప్పాడు? శిష్యులు ఎవరు? ఎవరు శిష్యులు? ఇప్పుడు ఎవరు వెళ్ళి చెప్పమంటున్నాడు? అయితే వాళ్ళకి కాదు, 12 మంది ఉన్నారు కదా, వాళ్ళకి కాదు, శిష్యులుగా మారిన మనకి చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, మనకేం చెప్తున్నాడు? అది పట్టవద్దా? చెప్పు. ఈ 16 వచనం ఒకసారి మళ్ళీ చూడండి. నమ్మి రైట్. ఏంటి నమ్మి? ఇంతకీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు చెప్తున్నాడు ఈ విషయం? శిష్యులు చెప్తున్నాడు. శిష్యులు ఒకవేళ వెళ్ళి, మనం ఒకవేళ వెళ్ళి సువార్త చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత సువార్తని వారు ఒకవేళ నమ్మితే రక్షణ పొందుతారు, నమ్మకపోతే అంతేనా కదా? అక్కడ అదే ఉందా, ఇంకేదైనా ఉందా? మళ్ళీ చూడండి ఇప్పుడు ఒకసారి. 16వ వచనంలో 16వ వచనం మనం చూడండి. ఇప్పుడు కొంచెం మీకు వ్యతిరేకం చూపిస్తుంది. దీంట్లో మనకున్న ఆలోచన ఏంటంటే, మన సువార్తలు చెప్తే ఎవరైనా నమ్మితే రక్షించబడితే రక్షణ, లేకపోతే లేదు. ఇప్పుడు మళ్ళీ 16వ వచనం ఒక్కసారి నిదానంగా చదవండి. పై వచనం చదవండి ఒకసారి. 15 చదవండి. మనం సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. ఆగండి. ఎవరైనా ఏంటి నమ్మి? మన చెప్పిన సువార్త కాదు, మనల్ని కూడా కాదు.
ఏ మాట అయితే దేవుడు చెప్పాడో అది నమ్మి అని. మనల్ని సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు లేదా? ఈ మాట నమ్మి వెళ్తే అంట. అర్థమవుతుందా? మనము ఫస్ట్ మీరు అనుకున్నది రైటే, ఇంకో కోణం చెప్తున్నాను. ఏ సువార్త అయితే వెళ్ళి చెప్పమంటున్నాడో చెప్పమన్న విషయాన్ని నమ్మి ఎవరైతే మనము నమ్మి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు దేవుడు నన్ను పంపాడు అనే విషయం ఒప్పుకుంటావా? తెలుసా అసలు? దేవుడు నన్నే పంపాడు, శిష్యులను కాదు. శిష్యులుగా అయిపోయిన మనల్ని పంపాడు అని నమ్ముతామా? దేవుడు మనల్ని పంపాడు అని నమ్ముతున్నామా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. దేవుడు మనల్ని పంపాడు. ఒక్కసారి ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరి కోసం పంపాడు? అంటే ఇప్పుడు ఎవరు చెప్పాలి? శిష్యులు చెప్పరు, మనం చెప్పాలి. శిష్యులుగా మారిన మనము నన్ను పంపాడని నమ్మి చెప్పడం ప్రారంభించాలి. రైట్? ఇప్పుడు ఒక మొదటి పేతురు వద్దాం సరే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ మాట చూడండి ఒకసారి. ఇప్పుడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. 9వ వచనం ఒకటే మళ్ళీ చదవండి, నిదానం చదవండి. చీకటిలో నుండి ఇక్కడ గమనించండి, ఎవరిని అంటున్నాడు ఇప్పుడు? చీకటిలోంచి మనల్ని చీకటిలోంచి పిలిచాడంట. పిలిచి ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మనల్ని పిలిచిన వాడి గుణాతిశయాల్ని ప్రచురం చేయడం కోసము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రైట్. ఎన్ని డిగ్రీలు చెప్పాడు చూడండి. ఇప్పుడు మన చీకటి నుంచి పిలిచిన తర్వాత ఏంటంటే చేశాడంట? ఏర్పరచబడిన వంశమును, ఫస్ట్ ఆయన వంశంలో రాజులైన యాజక సమూహాన్ని బిరుదు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి సొత్తు, దేవునికి ఇష్టమైన జనంగా మనము ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా వైపు చూడండి. నిజంగా ఈ బిరుదులన్నీ మనకు వర్తిస్తాయా? చీకట్లోంచి మనం పిలిచాడంట, అదో ఓకే. ఇప్పుడు ఇన్ని బిరుదులు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు పిలిచాడంటే ఇవన్నీ ఆయన కుటుంబాలు కలుపుకోవడానికి. రాజులైన యాజకుల సమూహం, ఇంగ్లీష్ బైబిల్లో ఏం పదం రాసి ఉంటుంది? రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు. అంటే చాలా ఉన్నతమైన పదం అని. నిజంగా ఒకసారి మనం చూసుకుని ఈ బిరుదులన్నీ నాకు తగునే అనిపిస్తుందా? ఇప్పుడు యేసుప్రభు ఇచ్చిన బిరుదులన్నీ నాకు తగునే అండి, నేను యేసుప్రభు శిష్యుని కాబట్టి ఈ బిరుదులన్నీ నాకు తగునే అండి అని అనిపిస్తుందా? అనిపించట్లేదా? యేసుప్రభు శిష్యుడిగా అంటే ఓకే, పోనీ ఒకసారి నేను యేసుప్రభు కుమారుడిని, యేసుప్రభు కుమార్తెని, ఇది ఓకేనా? ఇప్పుడు ఈ బిరుదులు వర్తించుకోగలమా? ఆయన వంశం అండి, రాజ్యవంశం అండి నాది. చీకటి నుంచి బయటకు తీసుకొచ్చాడండి. ఆయనకి చాలా ఇష్టం అండి, సొత్తునండి. ఎందుకు ఆపాదించుకోలేకపోతున్నాం ఈ బిరుదులు? ఏ పనికైతే మనల్ని ఇక్కడ పంపబడ్డాడో, మనం ఏ పని చేయమన్నామో అది ఇంకా ఇప్పటికీ గుర్తించలేకపోయాం. దేవుడు మనల్ని పంపాడు ఇక్కడికి, ఈ భూమి మీదకి, ఆయన బిరుదులన్నీ ఇస్తూ. అయితే దేవుని స్వరము మనుషులకి మాట్లాడడం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని స్వరము మనతో మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితులు బట్టి కొన్ని మాట్లాడతాడు. మనకున్న పరిస్థితులు బట్టి. మాకు వైజాగ్లో ఒక బ్రదర్ ఉన్నాడు, లక్ష్మణ్ ఆ బ్రదర్ పేరు. చర్చికి అప్పుడప్పుడే వస్తాడు, వాక్యము అప్పుడప్పుడే చదువుతాడు. మనిషి దేవుడు నాకున్నాడు అని ఒక్క విషయం నమ్ముతాడండి. యేసు ప్రభు నాకున్నాడు అని ఒక్క విషయం నమ్ముతాడు. కానీ చర్చికి అప్పుడప్పుడే వస్తాడు, వాక్యం అప్పుడప్పుడు చదువుతాడు. భక్తి తక్కువ. ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే దేవుడు నాకు ఉన్నాడు, యేసు ప్రభు నాకు ఉన్నాడు. ఆ మనిషితో మాట్లాడుతున్నప్పుడు అండి, ఆయన జీవితంలో కొన్ని జరిగిన సంఘటనలు మీకు చెప్తాను వినండి. మొట్టమొదటిగా
ఆయన యవ్వనస్తు నుంచి దాటుతున్నప్పుడు వ్యాపారం మొదలుపెట్టాడు. లోన్ పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. 6 లక్షలు తీసుకున్నాడు. తీసుకుని చిన్న కిరాణా కొట్టు పెడదామని చెప్పి కిరాణా కొట్టు పెట్టాడు. అన్నా కిరాణా కొట్టు పెడుతున్నానన్నా, ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తానా బ్రదర్ అన్న. ఆయన పర్లేదన్నా, దేవుడు తోడుకున్నాడు, దేవుడు అన్నీ చూసుకుంటాడు అన్నాడు. 6 లక్షలు పెట్టి సరుకులు కొన్నాడు. ఏ రోజైతే పెట్టాడో ఆ రోజు నుంచి ఒక్క కస్టమర్ రావట్లే, ఒక్కడు రావట్లే. అన్నా పుచ్చులు పట్టేస్తున్నాయన్నా అన్నీ, పురుగులు తినేస్తున్నాయన్నా అన్నీ, ఎవరు రావట్లే అన్నా అన్నీ, షాప్ రెంట్ కట్టాలన్నా అనేవాడు. అలాంటి వ్యక్తి 6 లక్షలు నష్టపోయాడు. షాప్ ఎత్తేసాడు. బ్యాంక్ వాళ్ళు ఏమో తిరుగుతున్నాడు, నా డబ్బులు ఎత్తావు వస్తావా అని తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు ఇప్పుడు? ఆనందంగా ఉంటాడా, బాధగా ఉంటాడా? ఆడి దగ్గరికి వెళ్తే పర్లేదులే అన్న, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. నిజంగా నవ్వుతున్నాడా, ఏడుతున్నాడు అర్థం లేదు నాకు. నేనేమో ఓదార్చడానికి వెళ్ళాను. బాధపడక లక్ష్మణ్ అంటే దేనికన్నా బాధ పోయింది. 1 లక్ష 4 లక్షలు 6 లక్షలు పోయింది, దేవుడు చూసుకుంటాడు ఆ విషయం, దాంట్లో ఉందన్న, ఇంకో ట్రైల్ వేద్దాం అన్నాడు. ఆడెవడో చెప్పాడని, స్వామీజీ చెప్పాడని విజయనగరంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి స్వామీజీ మాటలు నమ్మి ఇది కాదు అది కాదు ఒకేసారి లక్షాధిపతి అయిపోదాం, లక్షలు సంపాదించేద్దామని చెప్పి ఆడెవడో స్వామి చెప్పిన మాట విని ఆడికి 50,000 సమర్పించుకున్నాడు. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టెట్టి ఆ ప్రాంతం అని మ్యాప్ గీసిస్తే ఈసారి నుంచి నా లైఫ్ తిరిగిపోద్దన్న ప్రార్థన అనే లోపల ఫోన్ పెట్టేసాడు, వెళ్ళిపోయాడు కూడా. ఆ 50,000 చేతులు ఎట్టేశాడు. ఆ ప్రాంతంకి వెళ్ళాడు. తవ్వాడు చెమట వచ్చింది తప్ప ఏమీ రాలేదు. అలసిపోయి వెన్నుపూసి నొప్పి వచ్చేస్తుంది అన్న, ప్రార్థన చేయన్నాడు. తర్వాత రోజు మళ్ళీ కలవడానికి వెళ్ళాను. ఎంత కట్టావు అంటే 50,000 అన్న అన్నాడు. నవ్వుతున్నాడు. 50,000 పోయే అన్నాడు. తాకట్టు పెట్టే కదా, తాకట్టు పెట్టిన పోయే అన్నాడు. నవ్వుతూ చెప్తున్నాడు, ఏది చెప్తున్నా నవ్వుతూ చెప్తున్నాడు. పిచ్చోడా మంచోడా అనిపిస్తుందండి. పర్లేదు అన్న, దేవుడు ఏదో చూస్తాడు, ఏదో రోజు చూస్తాడు. పెళ్ళి అవుతుందండి. పెళ్ళి మ్యాచ్ వచ్చింది. పెళ్ళి అన్న, నా పెళ్ళి తప్పకుండా రావాలన్నాడు. వస్తానన్న. అందరూ వెళ్ళాం, చర్చలు అందరూ వెళ్ళాం. పెళ్ళి అయిపోయిన 2వ రోజు నుంచి అలా ఆవిడ విశ్వరూపం చూపెట్టడం ప్రారంభించింది. అన్ని విషయాలు గొడవ, ప్రతీదీ గొడవే. మనిషి గడ్డాలు పెంచేసుకుని ఉన్నాడు. విషయం మాకు తెలిసింది. గొడవ పడుతుంది అని తెలిసింది. ఆడ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తే బాధలో ఉంటాడు కదా, ఓదార్చడానికి వెళ్తుంటే అలాగే అంటుంది మా ఆవిడ, అలాగే అన్నాడు. ఆ గడ్డం పెంచేసి పర్లేదులే అన్న, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఒకరోజు ఫోన్ వచ్చింది. అన్న కేజీహెచ్లో ఉన్నాను, హాస్పిటల్ కేజీహెచ్లో ఉన్నాను అన్న. ఏమైంది అన్నాను. మా ఆవిడ కోపంతో పెట్టేసుకుంటానని చెప్పి కిరసనాలు వేసుకుని కాల్చేసుకుంది ఒళ్ళు మీద. నేను ఆపుదా ఉంటే నాకు కాలిపోయింది. ప్రస్తుతం కేజీహెచ్లో ఉంది మా ఆవిడ, ఏమైనా వీలుంటే రా అన్న అని ఫోన్ చేశాడు. అలా ఆవిడ ఒళ్ళు 70% కాలిపోయింది. కిరసనాలు పోసేసుకుని 70% కాలిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి వచ్చారు. అలా ఆవిడ క్లియర్గా చెప్పేసింది, నేనే అండి కోపంలో కిరసనాలు వేసేసుకుని కాల్చేసుకున్నాను, మా ఆయన గారు వచ్చారు కాపాడడానికి, ఆయన కూడా పాపం కాలిపోయింది అని చెప్పి ఇంక మాట్లాడడం ఆపేసింది. ఆ పోలీసు వాళ్ళు వాంగ్మూలం రాసుకుని మొత్తం అంతా రాసేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేసింది, మా ఆయన ఏం చేయలేదండి. గంట ఉంది, గంట తర్వాత చచ్చిపోయింది. 70% కాలిపోయిందంటే శరీరం ఇంకా బ్రతకరు. మనిషి బ్రతికినా నరకమే, చావడం మేలు అలాంటి వాళ్ళు. చచ్చిపోయింది. ఆడి దగ్గరికి వెళ్ళి చెయ్యేసి ఇలా అని అంటుంటే నువ్వేం బాధపడకన్నా అంటున్నాడు. నాకు నాడికి ధైర్యం చెప్పాల్సింది ఆడికేమో లక్ష్మణం బాధపడక ఏం కాదులే దేవుడు చూసుకుంటాడులే అంటే నేను నిదానంగా దుఃఖం అనిపించి ఆ శరీరం చూసి బాధ అనిపించింది. అంటే ఏంటి ఈ ఆవేశంలో చేసిన పనులన్నీ ఆ బాడీ చూసాను, అసలు ఇంకా చూడలేకపోయాం, వర్ణించలేకపోయాం. ఇంకా అంత భయంకరమైన నరకం, ఒళ్ళంతా రాసుకుని ఉన్నారు కానీ అసలు ఇంకా ఛాన్స్ లేదు. ఆడి మీద చెయ్యేస్తే అంటాడు, ఏం పర్లేదు అన్న, నువ్వేం బాధపడకు, దేవుడు అన్ని విషయాలు చూసుకుంటాడులే అన్న, అన్ని విషయాలు చూసుకుంటాడు. భార్య చనిపోయింది, పోలీస్ కేసు అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాడు, బాడీ ఇవ్వలేదు. ఆడు నాకు ధైర్యం చెప్తున్నాడు, బాధపడకలే అన్న, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటున్నాడు. చర్చ్కి రాడు సరిగ్గా, వాక్యం చదవడు సరిగ్గా, ఏమీ లేవు, ప్రార్థన ఉండదు. ఒకే ఒక్క మాట ఏంటంటే ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకా చెప్తాను వేనండి కొంచెం. ఆ మనిషి సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో పెళ్ళికి రెడీ అయ్యాడు.
అంతా చూసి పెళ్ళి ఇంకో రెడీ అయ్యాడు. వెతుకుతున్నాడు సంబంధాలు. రెండో పెళ్ళి అంటే ఎవరంత తొందరగా వస్తారు? మళ్ళీ రెండో పెళ్ళి వారే వస్తారు. వెతుకుతున్నాడు. అన్నా దొరకట్లే అన్నా, ఇప్పటికి 25 అన్నాడు. ఏంటి 25 లక్ష్మణ్ అంటే, 25 సంబంధాలు చూసాను అన్న, దొరకట్లేదు అన్నాడు. 25 చూసావా అన్నాను. ఎక్కడ వదలట్లేదన్నా, ఎక్కడ పడితే తిరిగేస్తున్నానన్నా. మొత్తానికి 6 నెలలు అయిన తర్వాత అనియా హాఫ్ సెంచరీ కొట్టాను అనియా అన్నాడు. ఏంటి అన్నాను. 50 అన్నాడు. ఏంటి 50 అన్నాడు. 50 సంబంధాలు చూస్తాననియా అన్నాడు. నవ్వుతూ చెప్తున్నాడు. 50 సంబంధాలు చూస్తే సిగ్గు అనిపిస్తుందా? నువ్వు వస్తుంది ఎవరికైనా? నాకు పెళ్ళొద్దు, ఇంక నాకు ఎవరు చూసుకోవడం ఇది ఒక చేస్తారు కదా. ఆడు నవ్వుతూ అంటాడు, ఏం పర్లేదని దేవుడు ఎక్కడొకటి పెట్టుంటాడులే అంటున్నాడు. 52వ పెళ్ళి, 52వ సంబంధం ఓకే అయింది. ఆవిడ కూడా విడాకులు అయ్యి 52వ సంబంధం ఓకే అయిన తర్వాత మరలా పెళ్ళి, మరలా స్టేజు, మరలా మనిషి. చాలా చక్కని పిల్లం, మొత్తం అన్ని బైబిల్ మీద అవగాహన ఉన్న వైఫ్ వచ్చింది. 4వ రోజు ఫోన్ చేసి, మా ఆవిడకి వాళ్ళ బావతో సంబంధం ఉందన్నా, ఏం చేయమంటావు అన్నాడు. 4వ రోజున నా ముందే మాట్లాడుతుంది వాళ్ళ బావతో, పక్కలు నవ్వేసుకుంటుంది, చాటింగ్ వాళ్ళ బావతో మాట్లాడుకుంటుంది. ఇంకా వాళ్ళ బావ మీద ప్రేమ సావలే అంట, ఏం చేయమంటావు అన్నా అని. మందలించి చూడు, అడిగి చూడు అని చెప్పాను. సరే అన్న అన్నాడు. ఒక మాట అన్నాడంట, ఏదో అన్నాడంట, పెళ్ళి అయిపోయింది కదా, వదిలే ఆ విషయాలు వదిలే అని చెప్పాడంట. ఆ మాట అన్నందుకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, మా ఆయన నన్ను చేత కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, చూస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టింది. క్షణం లేట్ చేయకుండా పోలీస్ జీప్ వచ్చేసింది, వేసుకెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు వేసుకెళ్ళినట్టు కూడా మాకు తెలియదు. 3 రోజులు పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత, అన్న జైలు నుంచి వచ్చాను అని, జైలు నుంచి అంటున్నాడు. నవ్వుతూ చెప్తున్నావు ఏంట్రా అన్నాను. మరి ఏంటి, నువ్వు అన్నావు కదా ఒక మాట అనమని అన్నా, వెంటనే కేసు పెట్టిందన్నా, జైల్లో పెట్టేసిన 3 రోజులు అక్కడ తిండిలేవన్నా, తెప్పలేవన్నా, దోమలన్నా బాబు అని నవ్వుతూ అంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లే ఆ మనిషికి. ఆ మనిషిని చూసినప్పటి నుంచి నాలో ఒక ధైర్యం వచ్చింది. ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని ఒక్క పదం పట్టుకుని ఆ మనిషి బతికేస్తున్నాడు. ఆ రెండో పెళ్ళి నెల తిరగకముందు విడాకులు అయిపోయింది. మరలా మూడో పెళ్ళి కూడా పిలిచాడు. 3వ పెళ్ళి కూడా ఒక హాల్లో స్టే చేసి కొంతమందినే 3 పెళ్ళిళ్ళు ఎట్నైనా ఆడితే, ప్రభా 3వ పెళ్ళైనా బాగుంచి ప్రభా, వీడు పిచ్చోడో మంచోడో తెలియట్లేదు, అన్నీ నవ్వుతూ తీసుకుంటున్నాడు, నీ మీద నమ్మకం ఉంచుకుంటున్నాడు అని. ఆ పెళ్ళికి పెద్దగా అంటే మైక్ పట్టుకుని మొత్తం అంతా మాట్లాడడం గిట్టాడడం చేస్తున్నాం. భార్యని కొన్ని ప్రశ్నలు అడిగారు, భర్తని కొన్ని ప్రశ్నలు అడిగారు. భార్య ఒక మాట్లాడుతూ నువ్వు అనే పదం వాడింది ఆయన్ని. నువ్వు కాదమ్మా మీరు అనాలి అన్నాడు. నేను అలాగే అంట అన్నదండి డైరెక్ట్గా. వయసు ఇద్దరిది ఒకటే, నేను ఇలాగే అంట అన్నాడు. అలా కాదమ్మా అని పక్కన వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సారీ చెప్పి పాస్టర్ గారు మీ ఆయన అంటే సారీ చెప్పట్టు, నేను చెప్పను. స్టేజ్ మీద అంటుందండి, వీడి పని అయిపోయిందిరా బాబు ఇంకా అని నేను లోపల అనుకుంటున్నాను. ప్రస్తుతం 2 పిల్లలు పుట్టారు ఆయనకి. ఇప్పటికీ నవ్వుతూనే ఉంటాడండి. ఆ భార్య అదే ఉంది, ఇప్పటికీ నవ్వుతాడు. ఏమంటే దేవుడు నాకు తోడుకున్నాడు అన్న అంటాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్న ఆయన పరిస్థితులతో దేవుడు మాట్లాడుతుంటే నాకు ధైర్యం వచ్చింది. మీ పరిస్థితుల్లోంచి, మీరు వెళ్ళే పరిస్థితుల్లోంచి మిమ్మల్ని చూసి ఎవడని ధైర్యం తెచ్చుకోగలుగుతాడా? పొద్దున్నే ఫోను, మా ఫ్రెండ్ రోజు చర్చ్, రోజు వాక్యం, రోజు అన్నీ ఉంటాయి. మంచి కంపెనీలో వర్క్ చేస్తాడు, రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, 1,50,000 పైన జీతం. వాళ్ళ కంపెనీ వాళ్ళు దేనికో పిలిచారంటే నీ మీద అనుమానం ఉంది, ఒకసారి నువ్వు రావాలి, కలవాలి, పెద్దసారిని కలవాలని. నేను రాత్రంతా నిద్రపోలేడు. నా ఉద్యోగం తీసేస్తారేమో, 2 పిల్లలు నా భయం వేస్తుందా, ఉద్యోగం తీసేస్తారేమో భయం వేస్తుందని పిల్లలు ప్రార్థన చేయరు. రాత్రంతా నిద్రపోలే. ప్రతిరోజు వాక్యం చదివేవాడు, చర్చికి వెళ్ళేవాడు, ఆరాధన చేసేవాడేమో. ఆడ పరిస్థితుల్లోంచి ఏం నేర్చుకోవాలంటే భయం. ఈరోజు చెప్పండి, మీ పరిస్థితుల్లోంచి అన్యుడు ఏమన్నా నేర్చుకోగలుగుతాడా? మీకున్న పరిస్థితుల్లోంచి దేవుని స్వరము ఎవరైనా అన్యుడు వినగలుగుతాడా? పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ పరిస్థితిలో మీరు నిలబడితే మీ నుంచి అన్యుడు ఏం వింటాడు? ధైర్యమా, భయమా? ఏం వింటాడు?
మీ పరిస్థితుల్లోంచి. వీళ్ళు అసలు దేనికి భయపడరండి. ఏది వచ్చినా దేవుడు ఉంటారన్న అనగలుగుతాడు ఎవడన్నా? ఏమ్మా డల్గా ఉన్నాను మన అడుగుతారు, ధైర్యంగా ఉండమ్మా ఏం కాదమ్మా అని మనకు చెప్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే మనం చెప్పాల్సింది పోయి, మనం ఉండాల్సింది పోయి, మన పరిస్థితుల్లోంచి ఆ మాట స్వరం వెళ్ళాల్సింది పోయి ఇది వెళ్ళడం మానేస్తుంది. శిష్యులుగా మన పంపాడు ఆయన. సువార్త మన ద్వారా నుంచి, మన నుంచి, మనలో నుండి రావాలి. ఇది పరిస్థితిలోంచి స్వరం ఇతరులు వినడం రావాలి. ఇప్పుడు మీ పరిస్థితి నుంచి స్వరం ఎవరు, ఏంటి, ఎలా వింటున్నారో మీకే వదిలేస్తాను. ఇంకా నేను కొంచెం ముందుకు వస్తాను. అపోస్తుల కార్యంకి వద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము. అపోస్తుల కార్యంలోని 11వ అధ్యాయంలోని 25వ మాట, 26వ మాట. సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించెను. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడి. రాగండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే 25, 26 చూడండి ఒకసారి మళ్ళీ. బర్నబా, సౌలు. చూడండి 25 వచనం, 11:25 చదవండి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చారు. అంత్యోక అనే ప్రాంతానికి వెళ్ళారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఆగండి. వారు కలిసి ఎంతకాలం? ఒక సంవత్సరం అంతయు అంత్యోకలో ఉండి బహుజనులకు చాలా జనాలకంట వాక్యమును బోధించిరి. వాక్యాన్ని బోధించారంట. కింద మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు ఎంతకాలం చెప్పారు వాక్యం? సంవత్సరం చెప్పిన తర్వాత శిష్యులు క్రైస్తవుల కింద మారిపోయారు. క్రైస్తవులు అంటే నమ్ముకున్న వారు కాదు, దేవుని వెంబడించేవారు అని. అంటే క్రైస్తవులు అంటే యేసు ప్రభు ఏం చేశాడో వీళ్ళు అదే చేస్తారండి అనేవారు. యేసు ప్రభు ఎలాగుంటాడో వీళ్ళు అలాగే ఉంటారండి. యేసు ప్రభు ఎలా చెప్తాడో వీళ్ళు కూడా అలా చెప్తారు. ఫాలో అవ్వడం. క్రిస్టియన్స్ అంటే యేసుని వెంబడించేవారు. క్రైస్తవులు అంటే యేసుని వెంబడించేవారు. ఒక సంవత్సరం అయిన తర్వాత అంట వారిని క్రైస్తవులు అనేసారంట. బైబిల్ చెప్తుంది ఆ విషయం. అంటే క్రైస్తవులు అనిసిందంటే 1 సంవత్సరం వాక్యం వినిన తర్వాత వారు యేసుని వెంబడించే వారిని గుర్తించిందంట. ఈ పదార్థం అవుతుందా? పౌలు గారు అంత్యోకులోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం ఆగకుండా వాక్యం చెప్పిన తర్వాత అంత్యోకులో ఉన్న సంఘాన్ని వీళ్ళు క్రైస్తవులు అంటే యేసుని వెంబడించేవారు అని. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చర్చకొస్తున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఆరాధన ఉంటున్నామో, నిజంగా క్రైస్తవులమైనప్పుడు మనం యేసుని వెంబడించే క్రైస్తవులమేనా? యేసు ఎలా నడుస్తాడో అలా నడిచే క్రైస్తవులమేనా? యేసు ఎలాగ ఆలోచిస్తాడో అలాంటి క్రైస్తవులమేనా? సంవత్సరం వాక్యం విన్నారంటే క్రైస్తవుల కింద మారిపోయారంట. ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది మన వాక్యం విని? మా అమ్మమ్మ అన్నది, మా తాతయ్య అన్నాడు, మా అమ్మ అన్నది, మా అమ్మమ్మ, మా తాత, మా పిన్ని, ఇప్పుడు నేను తరతరాలు వెంటనే వచ్చాం. కానీ ఈ బిరుదు పెట్టగలుగుతామా? నేను యేసుని వెంబడించే వ్యక్తినండి అని చెప్పగలుగుతామా? సంవత్సరం విని మారిపోయారంట. సంవత్సరం విని క్రైస్తవులను ముద్ర పొందేసుకున్నారంట. తరతరాలకి వెంటనే మన మీద ఈ ముద్ర పడుతుందా? మనకేం పడుతుంది తెలుసా? ఎలా తెలుసు? ఇప్పుడు వారు వాక్యం విని చేసి అప్పుడు క్రైస్తవులు అనిపించుకున్నారంట. మనకి ఎలా తెలుస్తుంది తెలుసా? బొట్టు తీసేవేంటి? ఓహో క్రిస్టియన్సా మీరు? మనకేంటి? వాక్యం విని కాదు, క్రిస్టియన్సా మీరు? ముసుకేసేవేంటి? ఓహో క్రిస్టియన్సా మీరు? ఇదేంటి నల్లగా ఉంది పుస్తకం? ఓహో బైబిల్ క్రిస్టియన్సా మీరు? ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారు? చర్చిగా? క్రిస్టియన్సా మీరు? మనం క్రిస్టియన్స్ అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు
అయితే బొట్టు తీసేయడం, అయితే మూసుకేసుకోవడం, లేదా ఆదివారంకి వెళ్ళడం, లేదా బైబిల్ చేతిలో ఉండడం. అంతకుమించి ఇంకేం తెలుస్తుందా? అంత్యోకులు అంట వాక్యం విని వాళ్ళ ప్రవర్తన మార్చుకుని, వారి ఆలోచన మార్చుకుని, మేము క్రైస్తవులను ఒక్క సంవత్సరంలో ముద్ర వేసేస్తున్నారంట వాళ్ళు. ఇది ప్రపంచానికి క్రీస్తుని పరిచయం చేశారు వాళ్ళు. సంవత్సరాల తరబడి మనం వింటున్నాం వాక్యము, క్రైస్తవుడిని అనేది ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నాం. ఇంకొంచెం ముందుకు వస్తాను నేను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ మాట చూడండి. మరియు నీవు నన్ను పంపితివని పంపావని లోకము నమ్మునట్లు ఆ, తండ్రి హ్మ్. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున ఆ. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఎవరు? ఇంతకీ యేసు ప్రభు శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు ఎవరు ఇప్పుడు? మనమే. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మన గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే 20వ వచనం చూడండి ఒకసారి. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి ఆ. నా యందు అంటే యేసు ప్రభుని తండ్రి పంపినట్టు లోకము అది విషయం నమ్మడం కోసం అంటూ చెప్తూ 21వ వచనం. నా యందు నీవును నా యందు నువ్వు ఉన్నావు, నీ యందు నేనును నీ యందు నేను కూడా ఉన్నాను. ఉన్నలాగున అలాగే వారును వారంటే ఎవరు ఇప్పుడు? మనం మనం కూడా మన యందు ఏకమై ఉండవలెనని యేసులో మనం ఏకమై ఉండాలి. వారి కొరకు మాత్రము నేను 17:20 యోహాను 17 చదండి. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. కింద వారి వాక్యము వలన ఎవరు వాక్యం? ఎవరు వాక్యం? ఎవరు వాక్యం? ఎవరు వాక్యం? శిష్యులు చెప్పే వాక్యము వలన. పట్టుకోండి ఇప్పుడు. ఆ శిష్యులు ఎవరు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నారు చెప్పట్లేదా? చెప్పట్లేదా? చెప్పట్లేదు. అయితే ముందు అర్థమవుతుంది. వారు చెప్పే వాక్యం వల్ల నా యందు విశ్వాసముంచు వారందరూ ఏంటి? మన వాక్యము, మనం చెప్పే వాక్యం వల్ల తండ్రిని విశ్వాసించాలంట. ఏకమై ఉండవలెనని హ్మ్. వారి కొరకును ప్రార్థించుచున్నాను. హ్మ్. మనము ఏకమై ఉన్నలాగున హ్మ్. వారును ఏకమై ఉండవలెనని హ్మ్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను హ్మ్. నేను వారికి ఇచ్చితిని. ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? మనకి ఇస్తున్నాడు. మనల్ని పంపుతూ ఏమంటున్నాడంటే నీలో నేనున్నాను, నాలో నువ్వు ఉన్నావు అనే విషయము శిష్యులు మాట్లాడే వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా ఇతరులు అంటే దేవుని తెలియని వ్యక్తులు దేవుణ్ణి నమ్ముకునేలాగా దేవుని చేశారు. ఇప్పుడు మన ద్వారా ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను పంపాడు. చెప్పండి ఒకసారి. పంపాడు పంపలేదు? ఇప్పుడు రైట్. ఇప్పుడు మనం పంపాడు, వచ్చేసాం. ఇప్పుడు మన ద్వారా తండ్రి స్వరం వినపడాలి. ఇది అర్థమవుతుందా పాయింట్? దేవుడు మనల్ని పంపేశాడు, శిష్యులుగా ఉన్నాడు, పంపేశాడు. మన ద్వారా దేవుని స్వరము వినపడాలి. కొంచెం ఇప్పుడు నేను ముందుకు వస్తాను. రోమిలకు రాసిన పత్రిక వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ మాట చూడండి. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందు అంతటికిని, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలుపెట్టారు. రైట్. మళ్ళీ చదవండి. అయినను ఇక్కడ ఇశ్రాయేల్ జనంతో దేవుడు మాట్లాడిన విషయాలని చెప్తున్నాడు. నేను చెప్పునదేమనగా నేను చెప్పేది ఏంటంటే వారు వినలేదా? వారు వినలేదా? విన్నారు కదా. విన్నారు. వారి స్వరము భూలోకమందు అంతటికిని, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలువెళ్ళారు. ఎవరి మాట? దేవుని మాట ఎక్కడి వరకు వెళ్ళిందంట? భూ దిగంతుల వరకు వెళ్ళింది. ఇంకా మరియు నేను చెప్పునదేమనగా రెండు విషయాలు ఉంటాయి. అది అవసరం మళ్ళీ చదవండి. ఆయన స్వరం ఎక్కడి వరకు వెళ్ళింది? భూలోకమందు
భూలోకమంతాను దిగంతం అంటే భూమి ఎండ్ అయ్యేంత వరకు దేవుని స్వరము వెళ్ళింది. ఇది పట్టుకోండి ఇప్పుడు, రైట్? దేవుడు నన్ను పిలిచాడు, చెప్పండి సరే. దేవుడు నన్ను పంపాడు, దేవుని స్వరం నాలోంచి వస్తుంది. ఇప్పుడు దేవుని స్వరం అంట భూమి అంతను, భూమి అంతం వరకును దేవుని స్వరం వినపడింది అంట. దేవుని స్వరం వినపడ్డా అంటే గట్టిగా అరుచుంటాడా? గట్టిగా అరుస్తే అక్కడ వినపడుతుందా? మరి ఏమై ఉంటుంది? ఎందుకే ఆయన స్వరం వినపడిందంటే ఏమై ఉంటుందంటే చెప్తాను చూడండి. యేసు ప్రభు అనేవాడు పరలోకంకి ఎత్తబడ్డాడు. పౌలు అనేవాడు భూలోకం మీద ఉన్నాడు. అంత్యకులోకి వెళ్ళాడు, అంత్యకు అనే ప్రాంతంకి వెళ్ళాడు. అక్కడ దేవుని స్వరం వినపడింది. దేవుడు అనేవాడు పరలోకంలో ఉన్నాడు. నవీన్ అనేవాడు విశాఖపట్నంలో ఉండేవాడు గోటికర అనే ప్రాంతంకి వచ్చాడు. అంటే దేవుని స్వరం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? విశాఖపట్నం నుంచి గోటికర అనే ప్రాంతానికి వచ్చింది. స్వరం ఎక్కడికి మారింది ఇప్పుడు? ఇప్పుడు మీరు దేవుని శిష్యులైన మీరు, దేవుని స్వరమైన మీరు, మీ స్వరం, మీ ద్వారా దేవుని స్వరం ఎంత దూరం వెళ్తుంది? దేవుని శిష్యులైన మీరు, దేవుని చేత పంపబడిన మీరు, మీ ద్వారా దేవుని స్వరం ఎంత దూరం వెళ్తుంది? మీ పక్కింటికి వినిపిస్తుందా? మీ ఎదురింటికి వినిపిస్తుందా? మీ వెనకింటికి వినిపిస్తుందా? మీ ఇంట్లో పనిచేసేవారికి వినిపిస్తుందా? ఎందుకు వినపట్లేదు? ఆ ఇంట్లో గొడవ అవుతున్నట్టు ఉందండి, గట్టి గట్టి కేకలు వేసుకుంటున్నారు, ఇవి వినిపిస్తాయి. సౌండ్ చాలా అవుతుంది, గట్టి గట్టి సామాన్లు పెడుతున్నారు, ఏం గొడవ అవుతుందేమో. ఏవి వినిపిస్తాయి ఇప్పుడు మీ ఇంట్లోంచి? దేవుని స్వరం వినిపిస్తుందా? పంపబడిన వారు ఇప్పుడు మీరు, దేవుని స్వరము మీరు, సువార్త మీరు. దేవుని స్వరము భూమి అంతం వరకు, భూమి అంతా వినపడింది. గోటికర ప్రాంతం అంతా అక్కర్లేదు, కేవలం మీ ఇంటి ఉన్న ఎదురుగుండా, మీ ఇంటికి ఉన్న వెనకాల, మీ ఇంటి పక్కన వాళ్ళు, అక్కడ వరకే వినిపిస్తుందా? గ్రామం వదిలేయండి, పోని మీకోసం ఇంకా డిస్కౌంట్, మీ చుట్టుపక్కల ఇల్లు కూడా వదిలేండి, మీ ఇంట్లో వినిపిస్తుందా? మీ ఇంట్లో వినిపిస్తుందా దేవుని స్వరం మీ ద్వారా? దేవుడు పంపాడు, దేవుడి చేత పంపడ్డాము, దేవుని స్వరం అయ్యి ఉన్నాము. ఎక్కడి వరకు వినిపిస్తుంది మరి? శిష్యులుగా మారాం మనము, వినిపిస్తుందా? 3 రకాల మనుషులు ఉంటారండి, 3 రకాల మనుషులు. ఈ మొట్టమొదటి రకం ఏంటంటే, ఇప్పుడు దేవుని స్వరం మన ద్వారా వినపడాలంటే, దేవుని వాయిస్ మన ద్వారా వెళ్ళాలంటే, మనం మాట్లాడే మాట యేసులా ఉండాలి. మన చూసే చూపు యేసులా ఉండాలి. మనం వెళ్ళే ప్రాంతము యేసులా ఉండాలి. మన చేసే పనులు యేసు ప్రభులా ఉండాలి. మనం కూర్చునే ప్రాంతము యేసు ప్రభులా ఉండాలి. మనం ఇతరులని పలకరించే పద్ధతి యేసు ప్రభులా ఉండాలి. మన ఇతరులతో మాట్లాడే పద్ధతి యేసు ప్రభులా ఉండాలి. ఒక్క విషయం అడుగుతాను, మీకు అందరూ ఒకటేనా, కొందరు భిన్నమా? మీ దృష్టిలో మీకు అందరూ సమానమా, ఎగుడు దిగుడు ఉందా? యేసు ప్రభుకి ఇది ఒక్కటి చాలు. మీ నుండి ఏ స్వరం అవుతుందో తెలుసా? మాకు ఎగుడు దిగుడు అండి, మా యేసు ప్రభుకి అన్ని సమానం అండి. మిమ్మల్ని పంపబడిన దేవుడు, మిమ్మల్ని పంపి మిమ్మల్ని నమ్మి ప్రార్థన చేసిన దేవుడు ఈ భూమి మీద ఒక స్వరం పెట్టాలనుకున్నాడు. గోటికర ప్రాంతంలో స్వరం పెట్టాలనుకుంటున్నాడు, ఆయన మాటగా పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఎగుడు దిగుడు ఉంది. యేసు ప్రభు అలా లేదే. ఇది మొదటి జాతి. రెండో స్వరం ఏంటంటే, వీటికన్నిటికీ వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు మాట తీరు బాగోదు, వెళ్ళే ప్రాంతం బాగోదు, కూర్చునే ప్రాంతం బాగోదు, చూసే ప్రాంతం బాగోదు, ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు, అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి, అన్నీ వ్యతిరేకంగానే. మొదటిదేమో యేసు ప్రభు ఎలా చేయాలో అలాగా, రెండోది అన్నీ వ్యతిరేకంగా, మూడోది ఏంటంటే ఎందుకు నమ్ముతారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, దేనికి నమ్ముతారో తెలియదు, అలా వెళ్ళిపోతుంది. ఎలా ఉందంటే వెళ్తుంది అలాగే జీవితం, పర్లేదు, వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు దేవుని స్వరమైన మనము ఆయన స్వరాన్ని స్వరంగా వినిపిస్తున్నామా? ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఫోన్లో అవతల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఏం మాట్లాడతాడో అదే వినిపిస్తుందా? మాట మారొస్తుందా? ఏం మాట్లాడుతున్నాడో అదే, రైట్?
ఇప్పుడు దేవుని స్వరము, దేవుని వాక్యము అయి ఉన్నది, మన దగ్గరకు వచ్చింది, మారుతుందా? అదే స్వరం వస్తుందా? దేవుని స్వరంగా ఉన్న మనము, శిష్యులుగా ఉన్న మనము, దేవుని స్వరము మన నుండి మారిపోతుందా? సేమ్గా ఉందా? అంటే దేవుని స్వరం అయ్యి ఉన్నామా లేదా? దేవుని శిష్యులు అయ్యి ఉన్నామా లేదా? అంటే దేవుని స్వరాన్ని మనం ఆపుతున్నామా లేదా? ప్రభు స్వరాన్ని ఆపేవారుగా ఉన్నాము. దేవుడు మన ద్వారా మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు, మన ద్వారానే మాట్లాడతాడు. ఇప్పుడు మనలో ఆ వింటున్న స్వరము వేరేగా ఉంటుంది. నేను కొంచెం ముందుకు వెళ్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. పునాది మీద కట్టబడిన వారై సిద్ధముగా ఉండి హ్మ్, మీరు ఎన్నటియు హ్మ్, ఆకాశము క్రింద ఉన్న హ్మ్. సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఆ, ఈ సువార్తలో కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడల ఇది మీకు కలుగును. దేని మీద కట్టమన్నాడు? పునాది మీద. పునాది మీద కట్టమన్నాడు. ఇంకా కొంచెం కింద చదువు. పునాది మీద కట్టమన్నాడు. మనము ఆకాశము కింద ఆ, ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు హ్మ్. సువార్తను కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం నిలిచి ఉండి సువార్తను కలిగిన నిరీక్షణ నుంచి తప్పిపోవద్దు. ఏంటి నుంచి తప్పిపోవద్దు? సువార్తను సువార్త వలన కలిగిన నిరీక్షణ నుంచి తప్పిపోవద్దు. మనం ఇతరులకి ఇంకా కింద విషయాలు విశ్వాసమందు నిలిచి ఉండినడల హ్మ్, ఇది మీకు కలుగును. హ్మ్, పౌలును నేను ఈ సువార్తనకు పరిచారకుడనైతిని. హ్మ్. ఇప్పుడు ఈ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఏ సువార్త అయితే ఆయన పొందుకున్నారో ఆ సువార్త మీద పునాది కట్టుకున్నాడు. పునాది కట్టుకుని ఇతరులకి చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఇప్పుడు చూడండి, పౌలు గారు పొందుకున్న సువార్త, మీరు పొందుకున్న సువార్త. మీ పేరు చెప్పండి. ఇప్పుడు మీ పేర్లు చెప్పుకున్నా సరే. పౌలు గారు పొందుకున్న సువార్త అనండి. ఇప్పుడు మీ పేరు చెప్పుకుంటే నేను పొందుకున్న సువార్త అని చెప్పండి. నవీన్ పొందుకున్న సువార్త మీరు చెప్పండి. మీ పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పుకోండి. రైట్. పౌలు గారు పొందుకున్న సువార్త, మీరు పొందుకున్న సువార్త. పౌలు గారు అంటే పునాది వేసుకున్నాడంట సువార్త మీద, కదల్చబడలేదంట. ఇప్పుడు మీరు పొందుకున్న సువార్త మీద కదల్చబడుతున్నారా? అప్పుడప్పుడు ఒక్కొక్కలా, ఒకసారి అప్పుడు ఇలాగా, ఇప్పుడు ఇలాగా, ఒకసారి భయము, ఒకసారి లేదులే. కదల్చబడుతున్నారా లేదా? అంటే సువార్త పునాది సరిగ్గా లేదని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని సువార్త మీద పునాది వేసుకోమంటున్నాడు. ఆ పునాది సరిగ్గా ఉండాలి. రైట్. రెండో విషయానికి వస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము రండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ మాట చూడండి. అన్యజనులు హ్మ్. మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయాల్లో మీరు మంచోరు కాదండి, దుర్మార్గులండి అని దూషిస్తారో ఆ విషయంలో హ్మ్. వారు మీ సత్క్రియలను చూచి ఆ విషయంలోనే మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి హ్మ్. దర్శన దినమున హ్మ్. దేవుని మహిమపరచునట్లు హ్మ్. వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరికి చెప్తున్నాడు ఈ విషయం? ఎవరి మధ్యనంట? మళ్ళీ చదవండి ఇప్పుడు. రైట్, ఒకసారి ఆగండి. ఇందాక కొలసీలకు రాసిన పత్రికలో పునాది సువార్త మీద వేసి ఉండాలి. మన పునాది అటు ఇటు కదిలిపోతుందంటే సువార్త మీద వేయలేదు, ఇంక దేని మీద మనం వేసాము. పౌలు గారు అందుకున్న సువార్త, మన సువార్త వేరే ఉంది. ఇప్పుడు రెండోది ఏంటంటే భక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి మళ్ళీ. అన్యజనులు హ్మ్. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో హ్మ్. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి హ్మ్. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. రైట్. ఇప్పుడు నా వైపు గమనించండి. ఇక్కడ రాస్తున్న విషయం ఏంటంటే, మనల్ని ఎవరైనా ఒక మాట అన్నవారు ఉంటారు. ఇప్పుడు ఎందుకు అలా చేసావు, అలా చేయకూడదు కదా, తప్పు కదా, అది ఎందుకు అలా చేస్తున్నావు అన్నవారు ఉంటారు. అన్యులు ఆ మాట అంటారంట. ఇప్పుడంట మనము మన ప్రవర్తన మార్చుకొని సత్క్రియ చేసుకొని దేవుని మహింపరిచే వారిలాగా ఉండాలంట. ఇప్పుడు సర్టిఫై ఎవరు చేయాలి? మనకి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? అన్యులు ఇవ్వాలంట. ఇచ్చారా? దేవుని స్వరం వినపడాలంటే మనల్ని అన్యులు చూసి దేవుని మహింపరచాలంట. మనం దేవుని మహింపరచడం కాదు,
మన ప్రవర్తన చూసి అన్యులు దేవుణ్ణి మహింపరచాలంట. మీరు ఇంత మంచిగా ఉంటున్నారంటే మీ దేవుడు ఎంత మంచోడండి, మీరు ఎంత మౌనంగా ఉంటున్నారంటే మీ దేవుడు ఎంత మంచోడండి, మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే మీ దేవుడు ఎంత మంచోడండి అనేవాడు ఉన్నాడా? నీ బైబిల్ ఇదేనా నేర్పించింది, నీ పాస్టర్ ఇదేనా బోధిస్తున్నాడు, నీ చర్చిలో ఇదేనా చెప్తున్నాడు, ఈ డైలాగులు అంటావా? మొన్న ఆదివారం చర్చిలో ఏ నేర్చుకున్నావు? మీ పాస్టర్ గారు చెప్పారు కదా, ఏ నేర్చుకున్నావు? ఇదేంటావా? అన్యులు మన బ్రతుకును చూసి దేవుణ్ణి పొగడాలంటాం, దేవుణ్ణి మహింపరచాలంట. దేవుని స్వరము అలా వినపడాలంట. వినపడుతుందా? మన నుండి దేవుని స్వరం వెళ్తుందా? ఆయన మనం పంపాడు, ఆ వాక్యపు రూపం మనమై ఉన్నాము. దేవుని స్వరం వినపడుతుందా మన ద్వారా? ఇంక ముందుకు వెళ్తాను. అపోస్తల కార్యము 17వ అధ్యాయము. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ మాట చూడండి. అపోస్తలు 17:11. వీరు తెసలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇది వేరే సంఘస్థుల గురించి ఇది మాట్లాడతాడు. వేరే సంఘస్థులు ఏం చేస్తారంటే పౌల్ని డౌట్ పడ్డారు. పౌలు చెప్తున్న విషయాల మీదే అవగాహన కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ చదవండి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. రైట్. ఇక్కడ ఇప్పుడు నా వైపు గమనించండి. పౌలు చాలా మొండోడు. పౌలుతో మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు ఎవరికైనా. అలాంటిది పౌలు అనేవాడు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటాయంట. పౌలు చెప్తున్న వాక్యము బైబిల్లో ఉన్న వాక్యము, పౌలు జీవితము బైబిల్లో ఉన్న వాక్యము రెండు ఒకటా కాదా అని చూస్తున్నారంట. చెక్ చేస్తున్నారంట. ఇందాక నేను అన్నాను కదా, వాక్యము మీరు చెప్తున్నారా అని అడిగాను కదా. వాక్యము మీరు చెప్తున్నారా అని అడిగాను. మీరు తల ఊపలేదు. అంటే మీరు వాక్యం చెప్పట్లే కాబట్టి తల ఊపలేదు. ఇక్కడ పౌలు గారు చెప్పిన వాక్యాన్ని పౌలు గారి జీవితాన్ని చూస్తూ అలా ఉందా లేదా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాక్యం చెప్పట్లే కాబట్టి మీరు వాక్యము ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఇప్పుడు నా పదాన్ని పట్టుకోండి. వింటున్న వాక్యము రైట్. ఫస్ట్ చెప్తున్న వాక్యము, వింటున్న వాక్యము మీ క్రియ ఒకటా కాదా? చెప్తున్న వాక్యము, మళ్ళీ చెప్తున్నాను, చెప్తున్న వాక్యము, వింటున్న వాక్యము మీ క్రియ ఒకటా వేరువేరా? శబ్దం ఒకటే వస్తుంది, శబ్దం ఒకటే, వాక్యం ఒకటే, వచనం ఒకటే, అన్నీ ఒకటే. మీరు వింటున్నప్పుడు ఒకటే, అన్నీ ఒకటే. క్రియ మారిందా మారలేదా? ఎందుకు మారింది? ఇప్పుడు ఆ బెరేయ సంఘస్థులు చెక్ చేస్తున్నట్టు ఈ సంఘానికి ఎవరైనా గోటిక్ర సంఘం, బెరేయ సంఘం వదిలేండి, గోటిక్ర సంఘానికి కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ఈ పాస్టర్ చెప్తున్న వాక్యము, ఈ గోటిక్ర సంఘంలో వారు వింటున్న వాక్యము, వీళ్ళ క్రియ ఒకటా కాదా అని చెక్ చేశాడంటే దొరకరా? అంటే దేవుని స్వరం ఏమవుతుంది మన ద్వారా? వినబడుతుందా ఆపుతున్నామా? దేవుని స్వరం భూమంతా వెళ్తుంది అంటున్నాడు, కానీ మన దగ్గర నుంచి మాత్రం వెళ్ళట్లని అర్థం. దేవుని స్వరం అయ్యి ఉన్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరం అయ్యి ఉన్నాను నేనని చెప్పండి. దేవుని ఆలోచన నేనే అయ్యి ఉన్నానని చెప్పండి. దేవుడు నన్ను పంపాడని చెప్పండి. ప్రజలు నా నుండి దేవుని స్వరం వింటారని చెప్పండి. ఇప్పుడు మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ విధానము, మీ భక్తి అన్నీ పరీక్షిస్తారు. ఎక్కడైనా దేవుని స్వరం ఆపేవా? నీ నుండి రావాల్సిన దేవుని స్వరం ఆపేవా? రెండు పనులు చేస్తారు. ఒకడు అపవాది, ఇంకోటి దేవుడు. దేవుని స్వరం నువ్వు దేవుని పట్టుకుంటూ